మ్యాథ్స్ లోనే కాదండి, మా అక్వాకల్చర్ లో కూడా చాలా లెక్కలు మరియు ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఈ ఫార్ములాస్ ను ఉపయోగించి రొయ్యల యొక్క కౌంట్, రొయ్యల యొక్క బాడీ వెయిట్, చెరువును పట్టుబడి చేశాక ఎంత సర్వైవల్ రేట్ వచ్చింది FCR క్యాలిక్యులేట్ చేయడానికి అదేనండి. రొయ్యలు ఎంత మేత తిన్నాయి, తిన్న మేతకి బరువు ఎంత పెరిగాయి, పట్టుబడి చేశాక వచ్చిన బయోమాస్ ను బట్టి మనకు నెంబర్ ఎంత దొరికింది. రొయ్యల చెరువులో యూజ్ చేసే ప్రతి ఫార్ములా గురించి ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా యావరేజ్ బాడీ వెయిట్. యావరేజ్ బాడీ వెయిట్ అంటే ఒక రొయ్యను తీసుకుంటే అది ఎంత బరువు పెరిగిందని అర్థం. రొయ్యల యొక్క బరువును తెలుసుకోవడానికి ఉపయోగించే ఫార్ములా వచ్చేసి టోటల్ బయోమాస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షింప్స్ కౌంటెడ్. ఇక్కడ టోటల్ బయోమాస్ అంటే మనం తీసుకునే రొయ్యల యొక్క మొత్తం బరువు. నెంబర్ ఆఫ్ షింప్స్ కౌంటెడ్ అంటే తీసుకున్న రొయ్యల మొత్తాన్ని లెక్కించగా ఎన్ని రొయ్యలు వచ్చాయని అర్థం. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఎగ్జాంపుల్ కి ఒక 3 కేజీల రొయ్యలను తీసుకుంటే తీసుకున్న 3 కేజీల రొయ్యల మొత్తాన్ని లెక్కించగా 250 రొయ్యలు 3 కేజీలకు వచ్చాయని అనుకుందాం. అప్పుడు మన ఫార్ములా ప్రకారం టోటల్ బయోమాస్ అంటే ఇక్కడ 3 కేజెస్ గ్రామ్స్ లోకి కన్వర్ట్ చేస్తే 3000 గ్రామ్స్. 3000 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షింప్ కౌంటెడ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ షింప్ కౌంటెడ్ అంటే 250 అని అర్థం. సో 3000 బై 250 ఈక్వల్ టు 12 ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 12 అంటే చెరువులోని ఒక్కో రొయ్య యావరేజ్ గా 12 గ్రాములు ఉందని అర్థం. దీన్నే యావరేజ్ బాడీ వెయిట్ అని అంటారు. ఈ యావరేజ్ బాడీ వెయిట్ తోని కౌంట్ ను కూడా తెలుసుకోవచ్చు. కౌంట్ అంటే ఒక కేజీకి ఎన్ని రొయ్యలు తూగుతాయని అర్థం. కౌంట్ ఫార్ములా వచ్చేసి 1 కేజీ డివైడెడ్ బై యావరేజ్ బాడీ వెయిట్. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే 1000 డివైడెడ్ బై ఇంతకు ముందు మనకు వచ్చిన యావరేజ్ బాడీ వెయిట్ 12 గ్రాములు. 1000 డివైడెడ్ బై 12 ఈక్వల్ టు 83.3. అంటే ఇక్కడ ఒక కేజీ బరువుకి 83 రొయ్యలు తూగుతాయని అర్థం. దీన్ని మనం 83 కౌంట్ గా చెప్పుకుంటాం. యావరేజ్ బాడీ వెయిట్ మరియు కౌంట్ ని ఎలా చూడాలో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి FCR ఫార్ములా. FCR అంటే ఫీడ్ కన్వర్షన్ రేషియో. రొయ్యల చెరువు పట్టుబడి చేశాక రొయ్యలు మొత్తం మీద ఎంత మేత తిన్నాయి, ఆ తిన్న మేతకి ఎంత బరువు పెరిగాయని ఈ ఫార్ములాతో క్యాల్కులేట్ చేసి ఎగ్జాక్ట్ గా FCR వాల్యూని తెలుసుకోవచ్చు. FCR ఫార్ములా వచ్చేసి టోటల్ ఫీడ్ గివెన్ బై బయోమాస్. మీకు ఎగ్జాంపుల్ తో అర్థమయ్యేలా చెప్పాలంటే టోటల్ ఫీడ్ గివెన్ అంటే చెరువులో పిల్ల వేసిన మొదటి రోజు నుంచి పట్టుబడి చేసే వరకు మనం రొయ్యలకి ఇచ్చే మేత అని అర్థం. ఒక 3 టన్నుల మేత ఇచ్చాము అని అనుకుందాం. మన ఫార్ములా ప్రకారం 3 డివైడెడ్ బై బయోమాస్. బయోమాస్ అంటే ఇక్కడ చెరువును మొత్తం పట్టుబడి చేశాక ఎన్ని కేజీల రొయ్యల సరుకు దొరికిందని అర్థం. ఎగ్జాంపుల్ గా 2.5 టన్నుల సరుకు దొరికిందని అనుకుందాం. అప్పుడు మన ఫార్ములా ప్రకారం 3 డివైడెడ్ బై 2.5 ఈక్వల్ టు 1.2 వాల్యూ వస్తుంది. ఇక్కడ 1.2 అంటే 1200 కేజీల మేతను రొయ్యలు తింటే 1000 కేజీల బరువు రొయ్యలు పెరిగాయని అర్థం. ఈ FCR వాల్యూ అనేది 1.5 కన్నా ఎక్కువగా ఉంటే ఆక్వా రైతులకు నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీడియో లెంత్ అనేది ఎక్కువ అవడం వల్ల మిగతా ఫార్ములాస్ గురించి ఈ వీడియోలో చెప్పలేకపోతున్నాను. మీరు ఇంట్రెస్ట్ గా ఉండి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే మన ఆక్వాటెక్ పేజ్ ని ఫాలో చేయడం మర్చిపోకండి.